స్వస్థనం చేయలేక అరవచాకిరి అంటారు, అరవేడుపు అంటారు. ఈ అరవచాకిరి అరవేడుపు రెండు అరవేడుపు నుంచి వచ్చినవి రెండు అరవ దేశానికి సంబంధించినవి. ఏమిటి అరవచాకిరి? ఇది ఎక్కువ అరవ దేశంలో వాడతారో లేదో మనకు తెలియదు, తెలుగు దేశంలో వాడతారు మన దగ్గర. అరవచాకిరి అని చాలామంది అంటారు. ఏమిటా అరవ? అరవ ఏడుపు మించి అరవ చాకిరి వచ్చింది. ఇంకోటి కోసం ఇంకోటి చాకిరి మనం చేయాల్సి వస్తే, ఇంకోటి చేయాల్సిన పని మనం చేయాల్సి వస్తే అరవ చాకిరి అంటారు. అలాగే ఇంకోటి ఏడవలసిన ఏడుపు మనం ఏడిస్తే అరవేడుపు అంటారు. ఎందుకంటారు? తెలుగు ఏడుపుని ఎందుకనరు? అరవ దేశంలో ఒక చిత్రమైన సంప్రదాయం ఉందండి. తమిళనాడులో పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఉంది ఇది. ఎవరైనా పోతే అసలు వాళ్ళు కొద్దిసేపు ఏడుస్తారు, ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు. తర్వాత ఓ బృందం వస్తారు అక్కడికి, ఓ బుర్రకథ బృందంలాగా ఒక 5-8 మంది వస్తారండి. అందులో ఆడవాళ్ళు ఉంటారు, ఒక 2 మగవాళ్ళు కూడా ఉంటారు, ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు రాగానే విచిత్రంగా డ్రామా ఆర్టిస్టుల కంటే విచిత్రంగా వాళ్ళు అక్కడికి వచ్చి ఏవో కొద్దిగా ఏవో పౌడర్లు వేసుకుని అడుగుతారు, ఈ పోయినవాడు నీకేమవుతాడు మేనమా, ఎవరు ఈ భార్య ఎవరు ఉందా పోయిందా అని అడుగుతారు. అక్కడ కూర్చునండి వాళ్ళకి మరి సంగీతం కూడా ఏమైనా జోడిస్తారేమో నాకు తెలియదు, గంటలు రాగబద్ధంగా పాటలు పాడుతూ ఏడుస్తారు. ఇదేమిటిది? ఈ నాటకాలు ఏమిటి అంటే, ఆ తమిళనాడులో కొన్ని గ్రామాల్లో కొన్ని కులాల్లో ఉండే నమ్మకం ఏమిటంటే, పోయిన వాడి దగ్గర ఎంతమంది ఎంత ఎక్కువసేపు ఏడిస్తే వాడు అంతగా సద్గతులు పొందుతాడు అని ఒక నమ్మకం. నిజానికి గరుడ పురాణంలోనూ శాస్త్రాల్లోనూ ఏం చెబుతున్నారంటే, ఏడుపు కొట్టు మొహాలు వేసుకుని వాడిని పంపిస్తే దుర్గతులు కలుగుతాయి, అలాగని నవ్వకండి గంభీరంగా ఉండమని చెప్పారు. మన శాస్త్రం అంతే చెప్పింది, ఏడవమని చెప్పాల. అలాగని గంతులు ఏమని చెప్పాలి, ఎలా వేస్తారు? సాధ్యం కాదు. అసలు 7 కన్నీళ్లతోటి శవాన్ని సాగనంపొద్దని చెప్పారు. అంటే ఇప్పుడు పచ్చికాయలు పగిలిపోయినప్పుడు తప్పదు, ఎవరు ఏం చేయలేం. కానీ 72 ఏళ్ళు దాటిన తర్వాత మనిషి పోవడం అంటే స్పష్టంగా మరోలా అనుకోవద్దు, అది పెళ్లితో సమానం అన్నారు. ఎందుకంటే 72 పూర్ణాయుర్దాయం, 72,000 నాడులు ఉంటాయి శరీరంలో. 1000 ఏళ్ళు జీవించమంటారు, ఏడాదికి 72 అనమాట లెక్క. 1000 ఏళ్ళు జీవించంటారు, 72,000 నాడులు. ఆ 72,000 నాడుల్లో ఉండే జ్ఞాపకాలన్నీ అనుభవానికి తెచ్చుకుని కర్మఫలాలన్నీ అనుభవించేస్తే ఇక జన్మ కూడా ఉండదు. మనిషి సాధించవలసిన మోక్షాన్ని 70 ఏళ్లలో సాధించేయాలి. ఆ 70 ఏళ్ళకి ప్రత్యేకంగానే భాగవతంలో 7 రోజులు పెట్టారు. 7 రోజుల్లో విన్నాం, 7 రోజుల్లో విన్నాడు పరీక్షిత్ అంటే 7కు 10 చేర్చు 10కు పెట్టి గుణించండి 70 ఏళ్ళలోనే మనం భాగవతం చదవడం పూర్తి చేయాలి. అంతేగాని ఎప్పుడూ ఏదో నైమిషారణ్యం వెళ్ళడం, అక్కడ 10 మంది కూర్చోవడం, ఆ 7 రోజుల్లో అవగొట్టేయడం, మేము 7 సార్లు చదివాం, 7 49 సార్లు చదివాం. ఎన్నిసార్లు చదివినా ఈ పారాయణలో ఒకటే ఉపయోగమేలా. అవగాహన చేసుకుంటూ ఒక్కసారి చదవాలి, ఆందోళన చెందుతూ 60 సార్లు చదవడం కంటే. జీవితం మొత్తం మీద 70 ఏళ్లలో మొత్తం వ్యాస భాగవతాన్ని తాత్పర్యాలతో సహా 18,000 శ్లోకాలు పూర్తి చేయగలిగితే, నేను అనుభవం మీద చెబుతున్న 50 ఏళ్ళు దాటేసరికే వాడికి సంపూర్ణ జ్ఞానం వస్తుంది. సంపూర్ణ జ్ఞానం. ఎవరిని వాడికి ఏ ప్రశ్న వెయ్యడు, అసలు సృష్టి వాడికి అర్థమైపోతుంది. ముఖ్యంగా దశమస్కంధంలో ఆ శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్న విధానం, వాళ్ళతో గడిపిన విధానం, ఆ లీలలు ఉంటాయి, ఇంకా అద్భుతంగా ఉంటాయి. అసలు ఈ సృష్టి అంతా అర్థమైపోతుంది. అద్వైతం ఏమిటో, అసలు ఈ లీలామానుష వేషధారి ఏమిటో, ఈ సృష్టి విశ్వరూపం అనేది ఏమిటో అంతా అర్థమైపోతుంది. అలాంటిది తెలియక చేసే పని ఇది. అందుకని మన శాస్త్రంలో ఏడవద్దని చెప్పారు. ఏదో సహజంగా కొంత దుఃఖం వస్తుంది, తెచ్చిపెట్టుకుని ఏడవద్దు. కానీ అరవ దేశంలో కొన్ని కులాల్లో ఉండబట్టి 67 అంటే ఇప్పుడు వీళ్ళు ఇంక వాళ్ళు రాగానే వీళ్ళు తప్పుకుంటారు. విచిత్రం అది. వాళ్ళు మారు పెడతారు. అంటే వీళ్ళు ఎవరి కోసం ఏడుస్తున్నాడు, ఇంకోటి కోసం ఏడుస్తున్నాడు. అదే అరవేడుపు. అదే మనకి మద్రాసు మనం కలిసి ఉన్నప్పుడు అంతా ఒకటే ప్రభుత్వం కాబట్టి ఆచారాలు కొన్ని ఇక్కడికి వచ్చేసి అరవ చాకిరీ కూడా వచ్చింది. కార్యాలయంలో ఎవడైనా సెలవు పెడితే వాడి చాకిరీ ఇంకోటికి అప్పగించానుకో, చస్తున్న వాడు రాడు, మమ్మల్ని మాకు చెప్తారు అరవ చాకిరీ ఇక్కడ అంటే రూపాయి రాదు. దీనికి అదనంగా చేసినందుకు రూపాయి ఎవరో చాకిరీ మిగిలింది. అందుకని అరవ చాకిరీ అనే మాట వచ్చింది. అరవ చాకిరీ 67. మరిన్ని సామెతలతో జాతీయాలతో శరోక్తులతో మనం చూద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.